ఈ వీడియోలో మనం ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నారో వారికి సెమిస్టర్ 2 థర్డ్ పేపర్, సో మనం దాన్ని ఏమంటాం అంటే కోర్స్ థర్డ్, సో కోర్స్ 3 కానీ లేకపోతే పేపర్ 3 సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఇంగ్లీష్ డ్రామా. సో ఇంగ్లీష్ డ్రామాలో వాట్ ఈస్ ద మేజర్ ఇండెక్స్ ఆర్ వాట్ ఈస్ ద సిలబస్, అసలు సిలబస్ ఏముంది, మేజర్ ఇండెక్స్ ఏంటి. సో మనకు మేజర్గా 5 బ్లాక్స్ 15 యూనిట్స్, ఈచ్ బ్లాక్ క్యారీస్ 3 యూనిట్స్, అంటే మనకు 15 యూనిట్స్ కవర్ అయినాయి. సో ఫస్ట్ బ్లాక్లో మనకు మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే షేక్స్పియర్ గురించి 2 యూనిట్స్ ఉంటాయి, యూనిట్ 2 అండ్ యూనిట్ 3. సో ఇవి మనకు షేక్స్పియర్ గురించి ఉన్నటువంటి మేజర్ యూనిట్స్. సో షేక్స్పియర్ గురించి తెలుసుకుంటే మనం మ్యాక్సిమంగా ఎగ్జామ్లో గెట్ ఆన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం వాట్ ఇస్ ద సిలబస్, సిలబస్ ఏంటి అంటే యూనిట్లో మనకు చూస్తే ఫస్ట్ బ్లాక్ 1 దానికి హెడ్డింగ్ ఏంటి అంటే రినెసాన్స్ డ్రామా ఆర్ ఎర్లీ అండ్ షేక్స్పియరియన్ డ్రామా. రినెసాన్స్ అంటే మనం రివైవల్ ఏజ్ చూసాం కదా, ఏజ్ ఆఫ్ రివైవల్ అని. సో డార్క్ ఏజ్ తర్వాత కానీ ఏజ్ ఆఫ్ రివైవల్ ఎలా ఉందో ఆ ఏజ్ తర్వాత వచ్చేటటువంటి డ్రామా ఏంటి. సో అంతకంటే ముందు ఎర్లీగా, సో షేక్స్పియరియన్ డ్రామా కంటే ముందు ఉన్నటువంటి డ్రామా ఏంటి. సో అందులో మనకు మేజర్ ఆథర్ వచ్చేసి షేక్స్పియర్ కంటే ముందున్న డ్రామా ఏంటంటే క్రిస్టఫర్ మార్లో. ఇతనివి 2 వర్క్స్ మనం ఈ ఎంఏ ఇంగ్లీష్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరితో చదువుతున్నామో 2 వర్క్స్ చదువుతాం. ఆ 2 వర్క్స్ ఏంటి అంటే టంబర్లైన్ ద గ్రేట్ అండ్ డాక్టర్ ఫాటస్ టంబర్లైన్ ది గ్రేట్. ఈ 2 వర్క్స్ మనం ఫస్ట్ యూనిట్లో చదివితే మనకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి షేక్స్పియర్ ఓథెలో. షేక్స్పియర్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి కదా, అందులో ఓథెలో ట్రాజెడీకి సంబంధించినటువంటి షేక్స్పియర్ ట్రాజెడీకి సంబంధించినటువంటి ఈ ఓథెలో చదువుతాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి షేక్స్పియర్. ఇందులో మనకు ఏ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్ ఇదేంటంటే కామెడీకి సంబంధించినటువంటి వర్క్, షేక్స్పియర్ రిలేటెడ్ కామెడీకి సంబంధించిన వర్క్. సో ఈ 3 యూనిట్స్ ఫస్ట్ బ్లాక్. నెక్స్ట్ సెకండ్ బ్లాక్ వచ్చేసి అంటే జకోబియన్ ట్రాజెడీ. జకోబియన్ ఏజ్ అని మనం చెప్పాను కదా మన వీడియోలో చూడండి. జకోబియన్ ఏజ్, ఆ ఏజ్కి రిలేటెడ్ అయినటువంటి డ్రామా కానీ ట్రాజెడీ కానీ ఏముంది అనేది సెకండ్ బ్లాక్. ఇందులో మనకి ఎవరంటే బెన్ జాన్సన్ ఓల్ఫెన్ అనేటటువంటి వర్క్ చదవాలి, బెన్ జాన్సన్ ఓల్ఫెన్. నెక్స్ట్ జాన్ వెబ్స్టర్, ఇతనికి సంబంధించిన వర్క్ ఏంటి అంటే ది డచెస్ ఆఫ్ మాఫియా, రైట్. నెక్స్ట్ థర్డ్, ఇక్కడ మనకు 6th యూనిట్లో వచ్చేసి మనకి ఏంటంటే 2 రైటర్స్ గురించి చదువుతాం. వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ 2 రైటర్స్. వాళ్ళు ఎవరెవరు అంటే థామస్ మిడిల్స్టన్, విలియం హార్లే, థామస్ మిడిల్స్టన్. దీస్ ఆర్ ద 2 రైటర్స్. మనకి ఎంతమంది అయిపోయారు, ఒకటి క్రిస్టఫర్ మార్లో, విలియం షేక్స్పియర్, బెన్ జాన్సన్, జాన్ వెబ్స్టర్, థామస్ మిడిల్స్టన్, విలియం రాలే. దీస్ ఆర్ ద రైటర్స్. 1 2 3 4 5 6 రైటర్స్ అయిపోయాయి, రైట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వచ్చేస్తే రిస్టరేషన్ అండ్ ఎలిజబెత్ 18th century కామెడీ. సో రిస్టరేషన్ ఏజ్లో వచ్చినటువంటి మనం రిస్టరేషన్ ఏజ్ అనేది మనం ఏజెస్ గురించి తెలుసుకున్నాం కదా, అక్కడ చూడండి. అక్కడ ఒలియర్ గోల్డ్ స్మిత్ ఈజ్ ద వన్ ఆఫ్ ది రైటర్. అతనికి సంబంధించి ది స్టూప్స్ టు కాంకర్ ఒక వర్క్ గురించి చదువుకోవాలి. తర్వాత విలియం కాంగ్రీవ్ ద వే ఆఫ్ ది వరల్డ్ అనేది వర్క్ చదువుతాం. నెక్స్ట్ విలియం వికర్లే ఇతనికి సంబంధించి ది కంట్రీ వైఫ్ అనేది చదువుతాం. నెక్స్ట్ మోడర్న్ డ్రామాకి వచ్చేస్తే జార్జ్ బెర్నార్డ్ షా వన్ ఆఫ్ ది రైటర్. అతనికి సంబంధించి ఆర్మ్స్ అండ్ ది మ్యాన్ అనే వర్క్. నెక్స్ట్ జేఎం బెర్లీ అంటే జామ్ మాథ్యూ బెర్రీ, ఇతని వర్క్ ఏంటంటే అడ్మైరబుల్ క్రిస్టన్. సో ఇక్కడ మనం ఈ వర్క్ చదువుతాం. నెక్స్ట్ ఆస్కర్ వైల్డ్ వన్ ఆఫ్ ది రైటర్. సో అతని గురించి చదువుతాం, డ్రామటిస్ట్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అతని వర్క్ గురించి చదువుతాం. నెక్స్ట్ మోడర్న్ అండ్ పోస్ట్ మోడర్న్ డ్రామాకి వచ్చేస్తే జేఎం సింజ్ రైడర్స్ టు ద సీ అనే వర్క్. నెక్స్ట్ జాన్ ఒబిసన్ లుక్ బ్యాక్ ఇన్ యాంగర్ అనే వర్క్ చదువుతాం. హరాల్డ్ పింటో, సో ఈజ్ ద వన్ ఆఫ్ ది డ్రామటిస్ట్.
సో ద బర్త్డే పార్టీ. సో ఇలా మనము ఈ ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువుతున్నామో టోటల్ 15 రైటర్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుంటూ వాళ్ళది వన్ ఆఫ్ ది వర్క్ నేర్చుకుంటే మనకు సెకండ్ సెమిస్టర్లోనే థర్డ్ పేపర్ ఇంగ్లీష్ డ్రామా కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ పేపర్ ఆర్ కోర్స్ 2 ఈ సిలబస్ సంబంధించింది. ఇది సిలబస్. సో లాస్ట్లో మీరు పౌజ్ చేసుకొని చూడండి, ఆ సిలబస్ యొక్క ఇండెక్స్ నేను ఒక పిక్ రూపకంలో పెడతా. సో ఇది కంప్లీట్ అయిన ఇప్పుడు హెడ్డింగ్లో పిక్ రూపంలో పెడతా, చూసుకోండి.